మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రీజనింగ్లో నంబర్ సిరీస్తో పాటు ఆల్ఫాబెటికల్ సిరీస్ కూడా ఉంటాయి. సో ఈరోజు వీడియోలో మనం ఆల్ఫాబెటిక్ సిరీస్ని ఎలా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం. ఫైండ్ మిస్సింగ్ టర్మ్ W144, మిస్సింగ్ టర్మ్ S100, Q81, O64. ముందుగా మనం ఈ ఆల్ఫాబెట్స్ గమనిద్దాం. W మిస్సింగ్ నంబర్, S, Q, O. ఇందులో S నుంచి Qకి 2 ఆల్ఫాబెట్స్ డిక్రీజ్ అయింది. అలాగే Q నుంచి O కూడాను -2 ఆల్ఫాబెట్స్. సో న్యాచురల్లీ W నుంచి కూడాను -2 ఆల్ఫాబెట్స్, అలాగే ఈ మిస్సింగ్ లెటర్ నుంచి కూడాను -2 ఆల్ఫాబెట్స్ చేస్తేనే కానీ మనకి ఎస్ రాదు. సో W నుంచి -2 U. సో W -2 ఆల్ఫాబెట్స్ U, U -2 ఆల్ఫాబెట్స్ ఎస్. ద మిస్సింగ్ ఆల్ఫాబెట్ ఈజ్ U. నంబర్స్ కనుక గమనిస్తే 144 మిస్సింగ్ నంబర్, 100, 81, 64. సో జాగ్రత్త గమనించండి. 144 అంటే ఇది 12 స్క్వేర్, 10 స్క్వేర్, 9 స్క్వేర్, 80 స్క్వేర్. న్యాచురల్ మధ్యలో మిస్సింగ్ నెంబర్ ఇది 11 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే ద నెంబర్ ఇది 121. సో ఆల్ఫాబెట్స్లో U, numbers-lo 121. So the missing number is U121. 1 CV, 5 FU, 91T, missing number 17 OR. సో ఇక్కడ ముందుగా మనం నంబర్స్ని కన్సిడర్ చేద్దాం. 1, 5, 9 మిస్సింగ్ నెంబర్, అలాగే ఇది 11. సో 1 + 4 is 5, 5 + 4 9. న్యాచురల్ ఇక్కడ కూడా 9 + 4 అంటే ఇది 13 అవుతుంది. అలాగే 13 + 4 ఇది 17. సో 13 + 4 is 17. సో మిస్సింగ్ నెంబర్ is 13. C, F, I మిస్సింగ్ ఆల్ఫాబెట్, O. ఈ నుంచి D, E. F అనేది 3rd ఆల్ఫాబెట్ అవుతుంది. సో C + 3, అలాగే F + 3I, అలాగే I + 3 I, J, K, L అవుతుంది. L + 3 M, N, O. So here the missing alphabet is L. థర్డ్ కూడా కన్సిడర్ చేద్దాము. V, U, T, మిస్సింగ్ ఆల్ఫాబెట్ అండ్ R. V, U, T, R డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో V -1 U, U -1 T, T -1 S, S -1 R. So the missing alphabet is R. సో ఇచ్చిన సిరీస్లో మిస్సింగ్ ఆల్ఫాబెట్ is 13 LR. ZIA, X2D, V6G, T21J, R88M, P445P the missing number. Z, X, V, T, R, P. See ఈ ప్యాటర్న్ కనుక జాగ్రత్తగా గమనించి ఆర్డర్ ప్రతి దాంట్లో కూడా -2 అండి. Z -2 X, X -2 అంటే 2 టర్మ్స్ తగ్గించుకుంటూ వచ్చాం. V -2 టర్మ్స్, Tకి -2 టర్మ్స్, R, R के -2 टर्म P
అలాగే పీకి -2 టర్మ్స్ n. సో హియర్ n is missing. ఈ టర్మ్స్ సెకండ్ టర్మ్ కనుక గమనిస్తే 1, 2, 6, 21, 88, 445 అండ్ మిస్సింగ్. 1, 2, 6, 21, 88, 445 దానికి కూడా సంబంధం లేకుండా ఉంది. మిస్సింగ్ ఆర్డర్ చాలా ఎక్కువగా ఉంది. సో డెఫినెట్గా ఇందులో ఏదో ఒక స్క్వేర్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇది 1 × 1 + 1 2. 6 is equal to 2 × 2 plus 2. 2 to the 4 plus 2 6 into 3 plus 3 6 is 18 plus 3 21. అంటే ఈ టర్మ్ని మల్టిప్లై చేసుకుంటూ యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ టర్మ్ని 1తో మల్టిప్లై చేస్తే 1 యాడ్ చేసాం. సెకండ్ టర్మ్ని 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేసాం. థర్డ్ టర్మ్ని 3తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేసాం. అలాగే ఈ ఫోర్త్ టర్మ్ రావాలి అంటే 6ని 3తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేసాం. అలాగే 21 multiplied by 4 plus 4 అంటే 88. నెక్స్ట్ 445 అంటే 88 multiplied by 1, 2, 3, 4. సో 5తో మల్టిప్లై చేసి 5 యాడ్ చేస్తే వస్తుంది లేదా చూద్దాం. ఇది 440 + 5 445 వచ్చింది. సో ఇది 88 × 5 + 5. కాబట్టి నెక్స్ట్ టర్ము 445 × 6 + 6 అవుతుంది. ఈ వాల్యూ 2676. సో ది నెక్స్ట్ నెంబర్ ఈజ్ ఇందులో మిస్సింగ్ నెంబరు 2676. నెక్స్ట్ థర్డ్ ఆల్ఫాబెట్ A, D, G, A, D, G, J, M, P అండ్ మిస్సింగ్. సో A నుంచి +3D, D +3G, G +3J, J ప్లస్ అంటే థర్డ్ ఆల్ఫాబెట్స్లో థర్డ్ ఆల్ఫాబెట్ ఇది. M +3P, దెన్ Pకి థర్డ్ ఆల్ఫాబెట్ P, Q, R, S. సో హియర్ మిస్సింగ్ ఆల్ఫాబెట్ ఈజ్ S. సో ద మిస్సింగ్ నెంబర్ ఈజ్ N2676S. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.